ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల పల్స్ పోలియో బూత్ లో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాజశేష చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టినట్లు, మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు, మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 75,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో టీకాలు వేసేందుకు నెల రోజుల నుండి జిల్లా, మండల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించి జిల్లాలో గల 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 సబ్ హెల్త్ సెంటర్స్ పరిధిలో 457 ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అలాగే 46 రూట్లలో 20 మొబైల్ స్టీమ్ ట్రాన్సిట్ పాయింట్స్ 20 ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి టీకా కేంద్రంలో వైద్య ఆరోగ్య మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన 4 సిబ్బంది ద్వారా టీకాలు వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణ పనుల్లోని కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారుల సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రచారం నిర్వహించామని, దేశ స్థాయిలో ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మూలంగా గత 10 సంవత్సరాలుగా దేశంలో ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. చిన్నప్పుడు మనం పోలియో టీకా వేసుకోవటం మూలంగానే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామని, ఇదే విధమైన భవిష్యత్తును మన పిల్లలకు అందించాలని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఐఓ మాధురి, మెడికల్ ఆఫీసర్ రఘువరన్, సంబంధిత మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కానీ, పల్స్ పోలియో ప్రచారం ఏవైతే ఆడియో కానీ, వీడియో కానీ అవి కూడా అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పెట్టి అందరికీ అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈరోజు బూత్లో పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమం అయిన తర్వాత రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ సర్వే కూడా మన టీమ్స్ హౌస్ టు హౌస్ సర్వే చేసి కూడా ఇంకా కూడా అక్కడ ఎవరైతే మనం పల్స్ పోలియో డ్రాప్ తీసుకోలేదు వాళ్ళకి పల్స్ పోలియో డ్రాప్స్ కూడా ఇవ్వాల్సిన ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో డ్రాప్ ఇచ్చిన తర్వాత ఒక మార్కింగ్ కూడా చేస్తున్నాము, సో దాట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలు కవర్ అవుతున్నారు కావట్లేదు అది కూడా చెక్ చేయడానికి మెకానిజం ఉంటుంది. దీంతోపాటు ఇంకా అదనంగా మొబైల్ టీమ్స్ కానీ, ట్రాన్సిట్ టీమ్స్ కానీ, తర్వాత హై రిస్క్ ఏరియాస్ కానీ, అంటే మన మొబైల్ టీమ్స్, ట్రాన్సిట్ టీమ్స్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కావచ్చు, ఢాబాస్ కావచ్చు, సంతలు కావచ్చు, ఇలానే అక్కడ కూడా ఈ ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. హై రిస్క్ ఏరియాస్ అంటే ఎక్కడైనా బ్రిక్ క్లిన్స్ కానీ, అంటే ఇటుక బట్టి కానీ, లేదు ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, స్లమ్ ఏరియాస్ కానీ, ఇలానే హై రిస్క్ ఏరియాస్లో కూడా అక్కడ టీమ్స్ వెళ్ళి వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో 0 to 5 years 0 to 5 years, లెస్ దెన్ 5 years ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పల్స్ పోలియో డ్రాప్ ఇస్తున్నాము. ముఖ్యంగా అంటే కొందరు ఏం డౌట్లో ఉంటారు, కొందరు ఏం ఐడియాలో ఉంటారు, అంటే డైలీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ఎందుకు ఇవ్వాలి, కానీ అలానే కాదు, ఇది ఒక బూస్టర్ డోస్. మనం మీకు ఐడియా ఉంది, ఇంతకుముందు మనం కోవిడ్ టైంలో కూడా అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈరోజు కూడా మనం ఏవైతే ఇస్తున్నామో ఇది బూస్టర్ డోస్ ఉంది. ఇంకా ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచిగా ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఇంకా కూడా కొన్ని రాష్ట్రాల్లో మనం పోలియో వ్యాధి ఇంకా కూడా ఉంది. మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి ఆ పల్స్ పోలియో మోస్ట్లీ ఇది తొలగించడం జరిగింది. సో ఇది మళ్ళీ ఎక్కడైనా వేరే రాష్ట్రం నుంచి మన దేశానికి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క 0 to 5 yearsకి మన ఇంకో వైపు హెల్త్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు మనం యూఎల్బీస్, తర్వాత ఇంకొక వైపు మనం గ్రామ పంచాయతీలు, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసి ఈరోజు ఇక్కడ నాతో పాటు మన మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు, మా డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధురి గారు, వారందరూ కూడా కౌన్సిలర్స్ కూడా ఈరోజు కృషి చేసి ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లాలో విజయవంతంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ.